ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనల యందు నాతో కలిసి పోరాడవలనని మన ప్రభువైన యేసుక్రీస్తును బట్టియు ఆత్మ వలన ప్రేమను బట్టియు మిమ్మును బ్రతిమాలు కొనుచున్నాను. రోమీలకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 32వ వచనము. I appeal to you, brothers, by our Lord Jesus Christ and by the love of the Spirit, to strive together with me in your prayers to God on my behalf. Romans chapter 15 verse 32. ఈ రోజు నిమిత్తము కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము పోరాడాలి అని ఈ రోజు భక్తుడు మనకు చెబుతున్నాడు. మన పోరాటం ఈ లోక సంబంధమైనది కాదు. మన పోరాటం దేవుని సన్నిధిలో ఉండాలి అనే విషయము మనము గ్రహించాలి. చూడండి, ఈ లోకంలో అనేక మంది రకరకాల పోరాటాలను నిత్యము చేస్తూనే ఉంటారు. అనారోగ్యముతో, వ్యాధి బాధలతో పోరాడేవారు ఉంటారు. అప్పులు తీర్చాలని పోరాడేవారు ఉంటారు. వారి సమస్యల కోసం, వారి హక్కుల కోసం ప్రభుత్వముతో పోరాడేవారు ఉంటారు. ర్యాలీలు, రాస్తారోకోలు చేసేవారిని మనం చూస్తున్నాం. అయితే ఈ లోక సంబంధమైన ఏ పోరాటములోనైనా జయ అపజయములు తప్పకుండా ఉంటాయి. ఎప్పుడు విజయమే వస్తుందని కాదు, ఎప్పుడు అపజయమే వస్తుందని కానే కాదు. కానీ దేవుని సన్నిధిలో మనము చేసే ప్రార్థన పోరాటములో మనకు అపజయం అస్సలు ఉండదు. గెలిచే తీరుతాం, మనం సాధించి తీరుతాం, మనము విజయాన్ని సాధిస్తాం. ఈ రోజున ఈ యొక్క మాటనే భక్తుడైనటువంటి పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడు. రోమీలకు రాస్తున్నటువంటి ఈ లేఖలో పౌలు వారికి విన్నవించుకుంటున్న విషయం ఏమిటి అంటే, నా కొరకు మీరు మీ ప్రార్థనల్లో నాతో కలిసి పోరాడండి అంటున్నాడు. అనగా వారిని ప్రార్థన చేయమని ప్రోత్సహిస్తున్నాడు, బ్రతిమాలుతూ చెబుతున్నాడు. అవునండి, ప్రార్థన అనేది ఒక పోరాటం, ప్రార్థన అనేది ఒక విజయం. అది ఒక ఆయుధం. అటువంటి ఆయుధం మన చేతిలో ఉండగా మనమెందుకు నిరుత్సాహంతో ఉండాలి? మనం ఏమి చేయలేము అనే భావనతో జీవించాలి. పోరాడాలి, ప్రార్థనలో పోరాడాలి. ఈ రోజున నీవు ఎన్నో సమస్యలతో ఉండి ఉండొచ్చు. నీ బలహీనతలు, నీకున్నటువంటి ఆర్థిక పరమైన ఇబ్బందులు, నీ కుటుంబాన్ని ఆవరించిన దురాత్మ సమూహము, అపవాది కలగజేస్తున్న విభేదాలు, మనస్పర్ధలు, నీ ఉద్యోగంలోనో, నీ వ్యాపారంలోనో, నీ పరిచర్యల్లోనో నీవు చూస్తున్నటువంటి వ్యతిరేకతలు ఏవైనా కావచ్చు. వాటిని నువ్వు జయించాలి అంటే నీవు పోరాడాలి. నీవు పోరాడడానికి సిద్ధపడాలి. ఆ పోరాటానికి కత్తులు, కటార్లు అవసరం లేదు, మంది మార్బలం అక్కర్లేదు, ఆయుధాలు ఏమీ అవసరపడవు. విశ్వాసముతో దేవుని సన్నిధిలో మోకరిస్తే చాలు, అద్భుతాలు వాటంతటా అవే జరిగి తీరుతాయి. ఈ యొక్క విషయము అపోస్తుడైనటువంటి పౌలుకు బాగా తెలుసు. ఎన్నో రాజ్యాలు, ఎన్నో ప్రతికూలతలు, ఎన్నో సమస్యలను పాత నిబంధన భక్తులు ఎదిరించి నిలవబడ్డారంటే అది కేవలం ప్రార్థన ద్వారానే, ప్రార్థనలో పోరాటం ద్వారానే అని పౌలు గ్రహించాడు. మోషే చేసిన ప్రార్థన ఇజ్రాయేలీలను గెలిపించింది. యెహోషువ చేసిన ప్రార్థన యెరికో గోడలను కూల్చింది. యెహోషాఫాతు చేసిన ప్రార్థన యుద్ధమే లేకుండా వారిని గెలిచేలా చేసింది. ఈ రోజున నీవు చేసే ప్రార్థన కూడా నీ జీవితాన్ని కడుతుంది. నీవు చేసే ప్రార్థన నీ బ్రతుకు ముఖ చిత్రం మారుస్తుంది. నీ యొక్క ప్రార్థన నీ బిడ్డలను మంచి నడవడిలోనికి తీసుకొని వస్తుంది. నీ శత్రువులకు మారు మనస్సు కలిగిస్తుంది. నీకున్న బలహీనతల నుండి నిన్ను విడిపిస్తుంది. కష్టాల నుండి నిన్ను రక్షిస్తుంది. అపోస్తుడైనటువంటి పౌలుకు సమస్య వచ్చింది. యూదాలో ఉన్న అవిధేయులైన వారి చేతిలో నుండి తప్పించుకొనుటకు ప్రార్థన చేయమన్నట్లుగా మనము లేఖనములో చూడవచ్చు. పౌలు గారిని వారు ఏమీ చేయకుండా క్షేమంగా వచ్చేలా, యెరూషలేము చేరేలా, అక్కడ పరిచర్య ఘనంగా జరిగేలా ప్రార్థనలో మీరు నా కోసం పోరాడండి అని పౌలు బ్రతిమాలుతున్నాడు. ఈ రోజున నీవు ప్రార్థన పోరాటం చేయడానికి సహాయము కోరాలి. నీ వలన కానప్పుడు, నీవు చేయలేనప్పుడు సంఘ ప్రార్థన సహవాసం కావాలి, వారి పోరాటం కావాలి. దైవజనుల ప్రార్థన ఎంతో విలువైనది. వారు నీ కోసం ప్రార్థిస్తే దేవుడు నిన్ను తప్పక గెలిపిస్తాడు, విడిపిస్తాడు, రక్షిస్తాడు. కాబట్టి ప్రార్థన పోరాట
పోరాటాన్ని నీవు ఆపకు, ప్రార్థన సహాయముతో ముందుకు సాగు, నీవు తప్పకుండా విజయాన్ని సాధిస్తావు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అత్యున్నత సింహాసనము పైన ఆసీనుడై ఉండి నిత్యము వేవేల దూతల చేత పరిశుద్ధుడు 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 అని గాన ప్రతి గానముల చేత కీర్తింపబడుతూ కొనియాడబడుతున్న తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. అవునయ్యా, ఈ రోజున వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారయ్యా. ప్రార్థన మా ప్రతి పరిస్థితిని మారుస్తుందని, అయా ప్రార్థన ద్వారా అయా అనేక అద్భుతాలు జరుగుతాయని, ప్రార్థన ద్వారా తండ్రి సమస్యలు పరిష్కరించబడతాయని భక్తులు ప్రభా ప్రార్థించి ప్రభా ఎన్నో కార్యాలను ఎన్నో అద్భుతాలను వారు చూశారని ప్రభా, ఎరికో గోడలను కూల్చినటువంటి ప్రార్థన, మరి తండ్రి యుద్ధాన్ని ఆపు చేసినటువంటి ప్రార్థన, అదే విధంగా నా ప్రభా చనిపోయిన వారిని బ్రతికించినట్లుగా తండ్రి అయా మేము చూశాము నా ప్రభా. అవునయ్యా, మరి నా తండ్రి ఎన్నో కార్యాలు అయ్యా మా జీవితాల్లో కూడా మీరు జరిగించారు. అందును బట్టి స్తోత్రాలయ్యా. ప్రార్థించే వారి సహాయము మేము కోరాలని, సంఘ సహవాస ప్రార్థన ఉండాలని ప్రభా అయ్యా, మరి ఈ రోజున మీరు మాతో మాట్లాడారు ప్రభా, ఆదరించారు, బలపరిచారు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందరైతే బిడ్డలు అనారోగ్యంతో బాధపడుతున్నారో ప్రతి బిడ్డను మీరు ముట్టండి అయ్యా. సంపూర్ణ ఆరోగ్యమును స్వస్థతను దయచేయండి అయ్యా. బలహీనులను మీరు బలపరచండి అయ్యా. అదే విధంగా నా ప్రభా మరణాపాయముతో ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి అయ్యా. మరణము నుండి తప్పించుట మీ వశమే తండ్రి. అవును దేవా అయ్యా, మరి తండ్రి అనారోగ్యమును ఆరోగ్యంగా మార్చి ప్రభా అయ్యా ఎండిపోయిన ఎముకల్ని సైతము బ్రతికించగలిగిన దేవుడో కదా ప్రభా. ప్రతి బిడ్డను మీరు ముట్టండి, సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి, స్వస్థపరచండి. ఆర్థిక సమస్యలను యేసునామంలో కొట్టివేయండి. అప్పుల భారాలన్నిటి నుంచి విడుదల దయచేయండి. నీ భారము నా మీద మోపము, నేను నిన్ను ఆదుకుంటానంటున్నారు ప్రభా అయ్యా. బిడ్డలకున్న భారమును బట్టి మీ సన్నిధిలో అడుగుచుండగా అడుగుడి మీకు ఇవ్వబడును అంటున్నావు తండ్రి. అద్భుతాన్ని వారి పట్ల మీరు జరిగిస్తురమ్మని వేడుకుంటున్నామయ్యా. అయ్యా, కుటుంబంలో సమస్యలు, కుటుంబంలో కలతలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, ఆస్తి తగాదాలు అయ్యా, ఒకరంటే ఒకరికి పడని ఆలోచనలు, అపవాది చేస్తున్న అంధకార దురాత్మ శక్తులు క్రియలన్నిటిని యేసు నామములో లయపరచండి. కుటుంబంలో తండ్రి నెమ్మదిని, ప్రశాంతతను దయచేయమని వేడుకుంటున్నాం అయ్యా. సమాధానాన్ని వారి గృహములో ఉంచమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా తండ్రి బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి, చేతి పని చేసుకున్న వారిని ఆశీర్వదించండి. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నీవు అనుభవించదన్న వాగ్దానం వారి జీవితంలో మీరు నెరవేరుస్తురమ్మని వేడుకుంటున్నామయ్యా. అదే విధంగా నా ప్రభా ఎందరైతే బిడ్డలు మరి తండ్రి కూలి పని చేసుకున్నారో, చేతి పని చేసుకున్న వారికి తోడుగా ఉండండి. వారి చేతుల కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి నా ప్రభా అయ్యా. ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డల్లో మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క ఇంటర్వ్యూలో ప్రభా వారు సెలెక్ట్ అవునట్లుగా కృప చూపించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా తండ్రి గర్భఫలము లేక బాధపడుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలము మీరిచ్చే బహుమానము తండ్రి అయా కార్యాన్ని జరిగిస్తూ రమ్మని వేడుకుంటున్నాము. అదే విధంగా నా ప్రభా గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి మీరు తోడై ఉండండి ప్రభా అయా. ఎందరైతే బిడ్డలు నా తండ్రి వివాహాల విషయంలో మీ చిత్తమును బట్టి మొరపెడుతున్నారో వారికి ప్రభా మీ చిత్తములో వారి వివాహము జరుగునట్లుగా కృప చూపించమని వేడుకుంటున్నాము. ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా ప్రభా అయా చెడు వ్యసనాలకు బానిసలై ఉంటున్నారో ప్రభా ప్రతి యవన బిడ్డను కూడా తండ్రి మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. చెడు స్నేహాల నుండి విడుదల దయచేయండి. ముఖ్యంగా మీ యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని ప్రసాదించండి. వాక్యానికి లోబడే మనసును దయచేయండి. వాక్యానుసారంగా జీవించి మీ యొక్క మేలులను వారు పొందుకున్నట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాం. చిన్న బిడ్డలందరినీ కాచి కాపాడమని బ్రతిమిలాడుకుంటున్నాం. దేశాన్ని అధికారులను దీవించండి, వారికి మీరు తోడై ఉండండి. ఎందరైతే బిడ్డలు ప్రభా మరి ఈ రోజున విదేశాల్లో ఉంటున్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి అయ్యా. వారి కష్టార్జితాన్ని దీవించండి అయ్యా. వారు ఒంటరిగా ఉంటుండగా తండ్రి మీ సన్నిధిని వారితో ఉంచండి ప్రభా అయ్యా. మీరే వారికి తోడై ఉండమని వేడుకుంటున్నాము ప్రభా అయ్యా. దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి ప్రభా. సువార్థికులను మీరు బలపరచండి అయ్యా. మిషనరీస్ ని మీరు దీవించండి ప్రభా అయ్యా. మీ యొక్క తండ్రి రాజ్యము కొరకు బిడ్డలు తండ్రి ప్రయాస పడుతుండగా ప్రభునందు ప్రయాస వ్యర్థము కానేరదంటున్నావు ప్రభా. ఏ ఒక్క ఆత్మ కూడా నశించిపోకుండా ఉండటం మీ చిత్తము నా తండ్రి అయ్యా. ప్రతి ఒక్కరు రక్షించబడాలని కోరుకుంటున్న దేవుడు. ప్రతి ఒక్క మోకాలు మీ సన్నిధిలో వంగునట్లు, ప్రతి ఒక్క నాలుక మిమ్మల్ని
స్తుతించినట్లు అయా గొప్ప కార్యాన్ని జరిగిస్తూ రమ్మని వేడుకుంటున్నామయ్యా. అదే విధంగా నా ప్రభా అయా అనాథలను ఆదుకొనండి, అభాగ్యులను ఆదరించండి అయా. విధవరాల పక్షముగా మీరుండండి అయా. మరి తండ్రి తల్లిదండ్రి లేని వారి పక్షంగా మీరుండి వారికి న్యాయమును తీర్చండి నా ప్రభా అయా. మరి తండ్రి దిక్కు లేని వారికి తండ్రి మీరే అండగా ఉండమని వేడుకుంటున్నాము తండ్రి అయా. చెప్పుకోలేనటువంటి కష్టాలు, శ్రమలు, సమస్యలు, దుఃఖము, వేదన వీటన్నిటి నుంచి కూడా బిడ్డలకు విడుదల దయచేస్తూ రమ్మని బ్రతిమిలాడుకుంటూ సజీవుడు బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే విశ్వాసముతో సాగుతున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.